తోటదహళ్ళి హోమ్ స్టే ఇదొక నందనవనం. వెస్టర్న్ ఘాట్స్లో దాగి ఉన్న వజ్రం. ఇక్కడ ఉన్నంతసేపు మనం మరో ప్రపంచంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. తోటదహళ్ళిని ఓనర్స్ ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఇక్కడ ప్రతి అడుగు, ప్రతి అంగుళం మనల్ని ఆకట్టుకుంటుంది. వందల ఆర్టిఫాక్ట్స్ లేదా పాతకాలానికి చెందిన వస్తువులు మనకు కనపడుతుంటాయి, మన మనస్సుని ఆకట్టుకుంటాయి. మొక్కల్ని, నేచర్ని, ప్రత్యేకంగా బోన్సాయి చెట్లని ఇష్టపడే వాళ్ళకి తోటదహళ్ళి ఒక ప్యారడైజ్ అని చెప్పొచ్చు. ఈ బోన్సాయి చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మనం ఎటు వెళ్ళినా కూడాను ఈ బోన్సాయి మొక్కలు వాళ్ళని నిజంగా ఇంప్రెస్ చేస్తాయి. తోటదహళ్ళిలో ఒక ప్రత్యేకత ఏంటంటే ఒక్కో రూమ్ ఒక్కో స్టైల్లో డిజైన్ చేశారు. ఈ ఓపెన్ స్పేస్ లేదా బాల్కనీ టైప్ రూమ్ రిలాక్సేషన్ కోసం. రాత్రుళ్ళు ఇక్కడ ఫైర్ ప్లేస్ ముందు కూర్చొని టైంపాస్ చేయొచ్చు. తోటదహళ్ళిలో నేచర్ ఒక ప్రత్యేకత అవుతే రెండో ప్రత్యేకత ఫుడ్ అని చెప్పాలి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ అండ్ డిన్నర్, స్నాక్స్ ప్రతి ఒక్కటి ఎంతో రుచికరంగా ఉంటాయి. మేము ఉన్న 3 రోజులు ఫుడ్ని బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ కొన్ని వంటలు కర్ణాటకలోని మల్నాడు ప్రాంతం స్పెషల్ వంటకాలు వండుతారు. అంటే ఇది మల్నాడు ప్రాంతం కాబట్టి ఇక్కడి కొన్ని వెరైటీస్ మన కోసం వండుతారు. మీకు నాన్ వెజ్ కావాలా, వెజ్ కావాలా అనే విషయం ముందుగానే స్టాఫ్కి చెప్పండి. మీ రిక్వెస్ట్ని బట్టి వండుతారు. ఒకవేళ మీరు పొద్దున్న వెళ్ళి రాత్రికి వచ్చేటట్టుంటే ముందుగానే చెప్పేయండి, ఎందుకంటే మీకోసం వండిన తిండి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఈ ప్లేసెస్ వర్షాకాలంలో మిగతా సీజన్స్ కన్నా 10 times ఎక్కువ అందంగా ఉంటాయి. కొంతమంది వర్షాన్ని ఎంజాయ్ చేయటం కోసమే ఇలాంటి రిసార్ట్స్కి వచ్చి రూమ్స్లోంచి వర్షాన్ని ఎంజాయ్ చేస్తారు. కాబట్టి మీరు కూడా ఇక్కడికి వర్షాకాలంలో రావటానికి ట్రై చేయండి. అదొక డిఫరెంట్ అనుభూతి. నిజం చెప్పాలంటే ఈ హోమ్ స్టే విషయంలో ఏదైనా మనసుకు నచ్చని విషయం మీతో షేర్ చేద్దామని అనుకుంటే నాకు ఒక్క పాయింట్ కూడా దొరకలేదు. అంత మంచి ప్లేస్ ఇది. మనిషి మందు తాగినప్పుడు లేదా చాలా ఆనందంగా ఉన్నప్పుడు తన ఇన్హిబిషన్స్ లేదా మొహమాటాలు మర్చిపోతాడంటారు. ఈ అందమైన ప్రకృతిని చూసిన నా ఫ్రెండ్ ఆనంద్, రిటైర్డ్ డీజీఎం ఆఫ్ కార్పొరేషన్ బ్యాంక్, ఇక్కడికి వచ్చి
ఎంత హ్యాపీగా ఉన్నాడో, ఎలా మారిపోయాడో ఒకసారి చూడండి. చాయ్ చాయ్ గరం చాయ్, చాయ్ గరం చాయ్. దీన్నే లెటింగ్ వన్స్ హెయిర్ డౌన్ అని అంటారు. నా మనసులో మాట చెప్పమంటారా? ఇప్పటి వరకు నేను చూసిన ప్లేసెస్, రిసార్ట్స్, హోటల్స్ ఒక ఎత్తు అవుతే, ఈ హోమ్ స్టే చిక్మగళూరులోని నేచర్ మరో ఎత్తని చెప్పటంలో నాకు ఎలాంటి సందేహం లేదు. నాకు తోటదహళ్ళిలో మొక్కలు, బోన్సాయి గార్డెన్, కాఫీ తోటల అందాలు ఒక ఎత్తు అవుతే, ఈ కీచురాళ్ల సంగీతం మరో ఎత్తు. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను.